కాకినాడ జీజీహెచ్లో వేట్లపాలెం బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారాయణ, అనితలతో కలిసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిబంధనలు తీసుకురావాలో ఆలోచిస్తామని అన్నారు. కాకినాడ వచ్చే ముందు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. బాణాసంచా తయారీ వృత్తి అత్యంత ప్రమాదకరమైంది. అలాంటి చోట్ల జాగ్రత్త తీసుకోకపోవడం చాలా దారుణమన్నారు పవన్ కళ్యాణ్. నిర్వాహకులు పేపర్లపై అన్ని సక్రమంగా చూపిస్తున్నారని, కానీ రియాలిటీలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు, పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్గా 5 మంది ఉండాల్సిన చోట దాదాపు 20 మంది అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్షన్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతుంది, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. 20 lakhs మృతులకి ఇవ్వాలని, మిగతాది ఖర్చు ఎంత ఇచ్చిన వాళ్ళకి గాయపడ్డ వారందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకార సానుభూతి. మొక్కలు పాలు చేయలేదు. జనం కాడికి వెళ్ళి జనం కాడికి అప్పుడు వాళ్ళు వాళ్ళు రాలేదు, కానీ అది రాలేదు.